చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. సో నాకు మీ దాంట్లో కూడా అందరితో పరిచయం ఉందని, ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న ఇంతకుముందు శ్రీనివాస్ వర్మ గారు చెప్పిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల గురించి. ఆ రాష్ట్ర అధ్యక్షులు అందరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇప్పుడు సరే రాజకీయంగా భిన్న ప్రయాణం, కానీ వ్యక్తిగత సంబంధాలలో ఎప్పుడూ లోపం కానీ, ఎప్పుడూ ఆ సంబంధాల విషయంలో దాచిపెట్టాలన్న ఆలోచన కానీ చేయలేదు. ఎందుకు అంటే వారందరితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం చూసుకొని మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసిన మా మంత్రులను కూడా మళ్ళీ రేపు కలుద్దాము. నాకు గవర్నర్ గారికి ఇద్దరికీ దత్తాత్రేయ గారి పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉన్నది, అక్కడికి వెళ్ళాల్సిందే అని చెప్పి సరాసరి గవర్నర్ భవన్ నుంచి గవర్నర్ దత్తాత్రేయ గారి పుస్తకావిష్కరణకు రావడం జరిగింది. అదేవిధంగా పెద్దలు కిషన్ రెడ్డి గారితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం ఈ వేదిక మీద నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వేదిక మీద ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వారు నేను కలిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు వేగంగా దూసుకెళ్తుంది. రాజకీయాలకు అతీతంగా కిషన్ రెడ్డి గారిని గౌరవించుకుంటూనే, అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నేను ఎప్పుడు ముందుంటానని తెలియజేస్తూ, నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అందరినీ షాక్ చేశాడు కదా, నన్ను షాక్ చేయలేదు. ఎందుకంటే నాకు ముందే తెలుసు ఆయన బీజేపీ, మోదీ, ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే అదే చేస్తాడని. ఆయనే నిన్ను క్లియర్గా చెప్పాడు. కిషన్ రెడ్డి ఉంటుండగా, గవర్నర్ దత్తాత్రేయ గారు ఉంటుండగా మీటింగ్లో, అయ్యా మేమంతా ఒకటే, నేను బీజేపీలోనే చదువుకున్నాను, తెలుగుదేశం పార్టీలో కాలేజ్ చేశాను, అరే గతి లేక నాకు ఉద్యోగం ఇచ్చాడు కనుక రాహుల్ గాంధీ ఉద్యోగం చేస్తున్నాను, ఎప్పుడైనా బయటకు వచ్చాడు ఖాయం, మీతోనే ఉండడం ఖాయం. అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకని తెలుసా? ఆయన మాట ఢిల్లీలో ఎవరు వినడం లేదు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో అపాయింట్మెంట్ దొరకడం లేదు. కోర్టు కేసులు ఎక్కువైపోయి ఆయన మా మంత్రులకి, వీళ్ళందరికీ మంత్రుల పదవులు ఇవ్వమంటే కాంగ్రెస్లో మంత్రులకు పదవులు ఇవ్వలేదు. అందుకని ఈయన సిద్ధపడిపోతున్నాడు. ఎందుకు? ఎప్పుడైనా నన్ను మోదీయే కాపాడగలడు, ఈడీ నుంచి మళ్ళా హెరాల్డ్ కేసులో నన్ను ఇరికించారు అనుకుంటున్నాడు. కాదు, ఆయనకు తెలుసు ఆయన ఏ తప్పులు చేశాడో, దేవునికి దూరం అయ్యాడో, శాపగ్రస్తుడు అవుతున్నాడో, దేవుని ఉగ్రత వస్తుందో ఎవరూ రక్షించలేరు మారు మనసు పొందితేనే తప్ప. మోదీ గారు వచ్చినప్పుడు మా పెద్దన్న అన్నప్పుడే నేను మాట్లాడాను కదా. ఇప్పుడు ఇంక వీళ్ళెవ్వరినీ నమ్మలేవని మీకు అర్థమైపోయిందా? ఇప్పుడున్న వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోదీ ఏం చెప్తే అదే చేస్తారు ఈ రాజకీయ నాయకులు అందరూను. కనుక మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి. మీరు నేను కలిసి పనిచేయాలి. ఈ వీడియో అందరికీ బ్రేకింగ్ న్యూస్ పెట్టి షేర్ చేయండి.